ఒక్క గేదె ఉంది లేక డైరీ ఫామ్ ఉన్నా కూడా మీకు ఈ డౌట్ కంపల్సరీ వస్తుంది. నేను 4-5 సార్లు ఎదసూ తెప్పించాను కానీ నా పశువు కట్టట్లేదు, నేనేం చేయాలి? 2-3 సార్లు దున్నపోతుతో దాటించాను తర్వాత కూడా కానీ కట్టట్లేదు, నేనేం చేయాలి? ఫస్ట్ ఆ పశువుకి రెస్ట్ ఇవ్వండి. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడవచ్చు, సేవ్ చేసుకొని పెట్టుకోండి. అంతగా మీరు ఆ పశువుని ప్రతి సైకిల్ కి దాన్ని ఇబ్బంది పెట్టడానికి కాకుండా ఒక్క 1 or 2 సైకిల్స్ దానికి టైం ఇవ్వండి. అంటే పశు వైద్యుని పిలిపించండి. అప్పుడు ఇంట్రాయూట్రైన్ మందులు ఎక్కిస్తారు. లేదు అనుకుంటే మాత్రము ఎదసూదేయడానికి అవకాశం ఇవ్వండి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటది, నేను షార్ట్ కట్ లో చెప్తా. 4-5 సార్లు ఎదసూది లేదు దున్నపోతో దాటించినాక కూడా కట్టట్లేదు అనుకుంటే 2 ఎదలు వదిలిపెట్టేసి 3వ ఎదకి దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని పిలిపించి ఎంటీ గన్ బాగా గుర్తుపెట్టుకోండి, ఖాళీ షీట్ అనేది లోపలికి పెట్టి ప్లాస్టిక్ గొట్టంని పెట్టి బయటకి గర్భసంచిలో ఉన్నటువంటి బయటికి తీస్తారనమాట. గేదె ఇన్ఫెక్షన్స్ తోటి ఏమైనా బాధపడుతుందని గమనించి ఇంట్రాయూట్రైన్ అనేటువంటి మందులు ఎక్కిస్తారు. దానికి ఎట్లాంటి మందులు అవసరం లేదు అనుకుంటే మాత్రం డాక్టర్ గారిదే తుది నిర్ణయం. అప్పుడు ఎదసూది వేయించుకొని కట్టడానికి కావాల్సినటువంటి ఇంజెక్షన్స్ వాడుకుంటారా, దాని మీద నిర్ణయాన్ని డాక్టర్ గారిని తీసుకోమని చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగపడింది, లైక్ చేయండి. ఇప్పటివరకు ఈ పేజ్ని ఫాలో లేదు, మరిన్ని మెలకువలు తెలుసుకుంటా ముందరికెళ్తాం మనం అందరం కలిసి. కాబట్టి నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీ దగ్గరికి రావాలంటే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ.